ప్రియా ప్రియా ఎక్కడున్నావు? ఏమైంది మౌని? పిజ్జా తెచ్చాడే. దానికి అంతలా అరవాలా? హాల్లో పెట్టిరా. అది ఆకలి ఆకలి అని ఏడ్చిందిగా. పిజ్జా వచ్చిందని చెప్పు, అదే బయటకు వస్తుంది. థ్యాంక్స్. ప్రియా పిజ్జా వచ్చిందే, త్వరగా రా. ప్రియా పిజ్జా వచ్చింది, నువ్వు వస్తావా మమ్మల్ని తినేయమంటావా? ప్రియా 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 మౌని 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 మౌనిక చచ్చిపోయి 5 నిమిషాలైంది. ఏమైంది ప్రియా? ప్రియా చనిపోయి 10 నిమిషాలైంది. అవును చూడు ఎలా పడిపోయిందో. సందీప్తి లేవే. ఏమైంది? ఏమైంది? చచ్చిపోయింది. దరిద్రం కాకపోతే ఆత్మను పిలిచే ఆటలేంటి? పిరికి వాళ్ళు ధైర్యవంతులైతే ధైర్యవంతులు పిరికి వాళ్ళు అవుతారు. అందుకే భయంతో బకెట్ తన్నేసింది. ఏయ్, స్పిరిట్ గేమ్ ఆడితే నిజంగా దయ్యాలొస్తాయా? ఏమో, చైనా జపాన్ దేశాల్లో బాగా నమ్ముతారంట. పోవాల్సిన ప్రాణం పోయాక దెయ్యం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఈ గేమ్ ఎప్పుడైనా నువ్వు వాడావా? ఒకసారి హాస్టల్లో ఆడదామని ట్రై చేసాం. దయ్యం వచ్చిందా? లేదు, మా వార్డెన్ వచ్చింది. ఒక పని చేద్దాం, మనం అందరం స్పిరిట్ గేమ్ ఆడదామా? అర్ధరాత్రి అడవిలో. వద్దు బాబు, నాకు భయం. ఏయ్, ఎక్కడికే? బాగా చలిగా ఉంది, కార్లో జర్కినుంది, వెళ్ళి తెచ్చుకుంటా. తోడ్రమ్మంటావా? అంత అవసరం లేదు బంగారం. ఏయ్, చీకట్లో భయపడతాయేమో, జాగ్రత్త ఇల్లు. హే, నాకేం భయం లేదు. 2 minutes లో వచ్చేస్తా. నేను వచ్చేంత వరకు కథ స్టార్ట్ చేయదు, ఓకేనా? సరేనే. డ్రైవర్ డ్రైవర్ ఎక్కడ చచ్చాడు వీడు? మిడిగుడ్లోడు. కార్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు? కారులో ఒక్కబోస్తుంటే పక్కకెళ్ళాను. సర్లే, కార్లో కూర్చోపో. దొంగ సచ్చినోడు భయపెట్టి చంపాడు. కార్ కింద బాంబు పెట్టి చంపేయాలి వీడిని. ఆ కేక్లో విషయం కథ కంటే ఈ స్పిరిట్ గేమ్ చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. తోడురానా అని తొక్కలో బిల్లపిచ్చో చేస్తేనే భయపడతావా? సడన్ గా చెయ్యేసి ఎవడైనా భయపడతాడు. తొక్కలో బిల్డప్ అయ్యాక పిరికోండి నన్ను ఒప్పుకోరా? నాకా భయమా?
నెవర్. సరే నీకు భయం లేదు కదా, ఇప్పుడు నేను భయానికే భయం పుట్టించే కట్ చెప్తాను. కట్ చేస్తే ఓపెన్ చేస్తానరా. ఆహా, మీ సోదిని కట్ చేస్తే ఎవరు కావాలి? మేడం, నా పేరు భగవాన్ అండి. నా కార్ చెడిపోయింది, ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓ ఫోన్ చేసుకొచ్చా? మేడం, మిడ్ నైట్ డిస్టర్బ్ చేయడం తప్పే, కానీ తప్పట్లేదు. నేను విప్రోలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను. కావాలంటే నా ఐడి చూడండి. సరే రండి, ఇటు రండి, కూర్చోండి. మేడం, ఫోను. మ్మ్. థ్యాంక్ యూ మేడం. ఈ టైంలో ఎంగేజ్ ఏంటి? కాసేపు ఆగి ట్రై చేయండి. ఇంకా సేపు ఆగితే మా వాళ్ళు షిఫ్ట్ దిగి వెళ్ళిపోతారేమో టెన్షన్ అండి. ఈ ఫోటోలో మా వారు. ఓ, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారండి. నిజం చెప్పండి. యావరేజ్గా ఉన్నారండి. ఇప్పుడు ఇంట్లో లేరా? చనిపోయారు, 2 ఏళ్ళైంది. ఓ సారీ మేడం. అందుకే ఇందాక మిమ్మల్ని లోపల రమ్మడానికి ఆలోచించాను. ఓ ఫోన్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ఎంగేజా? అవునండి. అవును, మీ వారు ఎలా చనిపోయారో తెలుసుకోవచ్చా? చనిపోలేదు, చంపేశాను. ఆ, మీరు చంపేశారా? జోక్ చేయకండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ఓ గాడ్, ఏం జరిగింది? ఎందుకు చంపారో తెలుసుకోవచ్చా? తన వస్తువులు ఎవరిని తాకనివ్వడు. ఈ ఫోటో, ఆ బొమ్మ, ఆ టీవీ, దేన్ని ఎవరిని తాకనివ్వడు. చివరికి నన్ను కూడా. దానికి చంపేశారా? కాదు, మరి మెళ్ళో తాళి కట్టాడు కదా, నేను అతని వస్తువునట. నన్ను అతను తప్ప ఇంకెవరు తాకూడదట. చివరికి నా బాయ్ ఫ్రెండ్ కూడా. బాయ్ ఫ్రెండా? ఏ ఉండకూడదా? అది కాదండి, మరి ఈ పోలీస్ కేసు అది. నేను క్రిమినల్ లాయర్, నాకు ఆ భయం లేదు. వాటర్ తాగుతారా? కొంచెం ఇవ్వండి మేడం. రాంగ్ టైంలో వచ్చాను అనుకున్నాను, రాంగ్ ప్లేస్కి వచ్చాను. వాటర్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. నేనేమంత ముసలిదాన్ని కాదండి మాటి మాటికి అండి అని పిలవడానికి. యూ కెన్ కాల్ మీ సత్య. ఓకే అండి. ఓ సారీ. ఓకే. ఫోన్ ఇంకా ఎంగేజేనండి? అవునండి. కాఫీ తీసుకురానా? ఓకే మేడం. అవును, ఇతను వస్తువులు ఏమి టచ్ చేయనివాడా? టచ్ చేస్తే ఏమవుద్ది? సత్య గారు, సత్య గారు, ఏమండి సత్య గారు ఎక్కడున్నారు? సత్య గారు, సత్య గారు, ఏమండి సత్య గారు? ఏయ్, నా బెడ్రూమ్ దగ్గర నీకు పనేంటి? అది విండోస్ కొట్టుకుంటుంటే మీరు ఎక్కడున్నారో అని. కాఫీ కిచెన్ లో పెడతారు, బెడ్రూమ్ లో కాదు. సారీ అండి. ఆయన వస్తువులేవి టచ్ చేయకండి, పిలవకుండానే వచ్చేస్తారు. ఓకే, సారీ మేడం. ఓకే మేడం. ఓకే.